అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడెలా ఉంది పిన్ని గారు? నెమ్మదిగా కళ్ళు విప్పిన అనసూయకి తన మీదకి వంగి ఆరాగా అడుగుతున్న ప్రసన్నని చూస్తే హమ్మయ్య అనిపించింది. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది ప్రసన్న. వేడిగా కాఫీ కలిపి తెమ్మంటారా? అని అడిగిన ప్రసన్నని వద్దని చేత్తో వారిస్తూ హాల్ వైపు చూసింది. ఆమె ప్రశ్న తెలిసినట్టు బాబాయ్ గారు, పిన్ని గారు లేచారు అంటూ హాల్లో ఉన్న రాజారావుని పిలిచింది. ప్రసన్న మాట విని బెడ్రూంలోకొచ్చిన రాజారావు ముఖం అనసూయ లేచి కూర్చోవడం చూసి విచ్చుకుంది. హమ్మయ్య! తెలివొచ్చిందా? కాస్త వేడిగా ఏమైనా తాగుతావా? అడిగాడు. రాజారావు ముఖంలో అనసూయ కోసం అతను పడిన ఆరాటం స్పష్టంగా కనిపించిందావిడికి. ఊహు, ఏవీ వద్దు అంది తను బాగానే ఉన్నట్టు కనిపించడానికి పెదాల మీదకి నవ్వు తెచ్చుకుంటూ. కొంచెం హార్లిక్స్ కలిపి తెస్తాను పిన్నిగారు అంటూ ప్రసన్న అక్కడ్నుంచి వంటింట్లోకి వెళ్ళింది. అలా పడిపోయావేమిటి? ఎంత భయమేసిందో! నెమ్మదిగా అనసూయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రాజారావు. ఏమిటో నీరసంతో కళ్ళు తిరిగినట్టు అనిపించిందండి. ఇంతలో ప్రసన్న హార్లిక్స్ తీసుకుని రావడంతో రాజారావు అక్కడ్నుంచి హాల్లోకి వచ్చేసి కుర్చీలో కూలబడ్డాడు. 50 ఏళ్ల వైవాహిక జీవితం. 20 ఏళ్ల నుంచి పిల్లలిద్దరూ అమెరికాలో వారి వారి జీవితాల్లో సెటిలై హాయిగా ఉన్నారు. అప్పట్నించి తామిద్దరే హైదరాబాదులో పైనున్న వాటా అద్దెకిచ్చి కింద ఉంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు. ఏడాదికో, రెండేళ్లకో వీళ్ళు అమెరికా వెళ్ళినప్పుడో, పిల్లలు ఇండియా వచ్చినప్పుడో మాత్రమే వాళ్ళకి పండగ. ఈ మధ్య పిల్లలిద్దరూ, పెద్దవాళ్ళిద్దరూ ఎవరి సాయం లేకుండా ఉంటుంటే అక్కడ వాళ్ళ మనసులకి బాగాలేదని, వీళ్ళు కూడా అక్కడికే వచ్చేస్తే హాయిగా బెంగ లేకుండా ఉండొచ్చని ఒక ప్రతిపాదన మొదలెట్టారు. వాళ్ళన్న మాట నిజమే. అక్కడ పిల్లలిద్దరూ అమెరికాలో సిటిజన్‌షిప్ తెచ్చుకొని, కోటల్లాంటి ఇల్లు కొనుక్కుని మళ్ళీ ఇండియా వచ్చే ఉద్దేశమే లేదంటున్నారు. కానీ అలవాటైన ఊరిని, కష్టపడి కట్టుకున్న ఇంటిని, చుట్టాల్ని, స్నేహితుల్ని వదిలేసి శాశ్వతంగా దేశం కాని దేశం వెళ్ళాలంటే ఇద్దరికీ ఎందుకో మనసు అంగీకరించక పిల్లల ప్రతిపాదనని అలా అలా నెట్టుకొస్తున్నారు. రాజారావు, అనసూయ కూడా ఈ 20 ఏళ్ల నుంచి బాగానే కాలక్షేపం చేసుకుంటున్నారు. పైనున్న వాటా అద్దెతో, రాజారావుకి వచ్చే పెన్షన్‌తో ఇంటా బయటా పనిచేయడానికి నలుగురు మనుషుల్ని పెట్టుకున్నారు. హైదరాబాదులో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ హాజరవుతూ అందరితో పరిచయం పెంచుకున్నారు. బంధుమిత్రులతో గెట్ టుగెదర్‌లు అవి చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటూ, చుట్టూ ఉండే వాళ్ళని సంతోషంగా ఉంచుతూ కాలం గడుపుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్నంతటినీ తలకిందులు చేసి పడేసింది. ఎదురుగా మనిషి అన్నవాడు కనిపిస్తే హడలిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. అంతా చూస్తున్న రాజారావు, అనసూయ కూడా కొన్నాళ్లపాటు పని మనుషులని మానిపించేసుకొని మళ్ళీ అంతా చక్కబడ్డాక పెట్టుకుందాం అనుకున్నారు. కానీ అలా కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళో తెలియకుండానే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది నుంచి అనసూయ ఒక్కతే ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకోవడంతో అలసిపోయింది. అక్కడికి పాపం రాజారావు కూడా అతనికి అలవాటు లేని పనులు ఎన్నో నేర్చుకొని సాధ్యమైనంత సాయం చేస్తూనే ఉన్నాడు. అయినా సరే శారీరక శ్రమ వల్లో, వయసు ప్రభావం వల్లో అనసూయ అలా కళ్ళు తిరిగి పడిపోయింది. హార్లిక్స్ తాగాక అనసూయకి కాస్త ప్రాణం తెప్పరిల్లి మంచం మీద లేచి కూర్చుంది. ప్రసన్న ఆవిడ తాగిన గ్లాస్ అందుకుంటూ, ఈ పూట మీరేవీ హడావిడి పడకండి పిన్నిగారు. కాస్త కూర, చారు నేను చేసి తెస్తాలండి. రైస్ కుక్కర్ పెట్టేసి వెడతాను అంటూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. అలా వెడుతున్న ఆమెను కృతజ్ఞతాభావంతో చూస్తుండిపోయింది అనసూయ. ఆ వారాంతంలో అమెరికా నుంచి పిల్లలు ఫోన్ చేసినప్పుడు రాజారావు అనసూయ విషయం చెప్పాడు. అది వినగానే వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. ఏదేమైనా సరే అమ్మా నాన్నలిద్దరినీ ఇంకా హైదరాబాద్ వదిలేసి అమెరికా వచ్చి తీరాల్సిందేనని తేల్చేశారు. సరే అలాగే చూద్దాం. ముందు ఈ మహమ్మారి గొడవలేవో తేలని అంటూ అప్పటికి ఆ ప్రసక్తికి చిన్న కామాలాంటిది పెట్టి పక్కనున్న ఈజీ చైర్లో కూలబడ్డాడే కానీ రాజారావుకి ఏం చెయ్యాలో అస్సలు తోచటం లేదు.
ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటూ వచ్చింది అనసూయ. అదే పిల్లలన్న మాట గురించే. దేశం కాని దేశంలో ఎలాగండి ఉండడం? ఏదో 6 నెలలు, ఏడాదైతే వేరు కానీ, మనిద్దరమే ఇక్కడుంటే చూసేవాళ్ళెవరూ లేరని పిల్లలు బెంగ పెట్టుకున్నారు. ఎందుకు బెంగ? ఇప్పుడు పై వాటాలో మంచివాళ్ళే వచ్చారుగా! ఆ సారథి పాపం ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి మనకి బయట నుంచి కావాల్సినవన్నీ తెచ్చిస్తున్నాడయ్యే. ఇంకా ఆ పిల్లేమో పిన్ని గారు అంటూ పొద్దున్న, సాయంత్రం వచ్చి నాకు కావాల్సినవన్నీ అమర్చి పెడుతుందయ్యే. ఈ మహమ్మారి కాస్త తగ్గాక ఇదివరకులాగే నలుగురు మనుషుల్ని పెట్టుకుంటే సరి. ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా కనపడటం లేదు. ఒకటి తర్వాత ఇంకోటి వస్తుందంటున్నారు. పైగా సారథి వాళ్ళు కూడా సొంత ఫ్లాట్ కొనుక్కోవాలని చూస్తున్నారు కదా! వాళ్ళకి నచ్చింది దొరికితే వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళొస్తారో! రాజారావు మాటలకి అనసూయ దగ్గర సమాధానం లేకపోయింది. నిజమే. ఈ 2 ఏళ్ల నుంచి సారథి వాళ్ళ కుటుంబం ఈ పెద్దవాళ్ళతో బాగా కలిసిపోయింది. అంతకుముందు పైన అద్దెకున్న వాళ్ళు వీళ్ళకి చాలా చిరాకు తెప్పించేశారు. మళ్ళీ అద్దెకివ్వాలనుకున్నప్పుడు చాలా చాలా ఆలోచించి ఈ సారథి వాళ్ళకి ఇచ్చారు. సారథి షిఫ్ట్ సిస్టమ్ మీద నడిచే ఏదో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్. అతని టైమింగ్స్ కూడా ఒక్కొక్కసారి పొద్దున్న, ఇంకోసారి సాయంత్రం ఉంటాయి. అందుకే ఎంఏ పాస్ అయిన ప్రసన్న సారథికున్న టైమింగ్స్ వల్ల ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు. వాళ్ళ కొడుకు మురళి 9వ క్లాస్ చదువుతున్నాడు. సారథి వాళ్ళు కూడా చాలా అవసరమైతే తప్పితే కిందున్న వీళ్ళని డిస్టర్బ్ చేసేవారు కాదు. కానీ ప్రతిరోజు ఉదయాన్నే ప్రసన్న కిందికి వచ్చి పూలు కోసి కొన్ని అనసూయకిచ్చి కొన్ని తను తీసుకెళ్లేది. మొత్తానికి సారథి, ప్రసన్నల మీద వాళ్ళకి కాస్త మంచి అభిప్రాయం ఏర్పడే సమయానికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసి జనాలందర్నీ భయభ్రాంతుల్ని చేసేసింది. పెద్దవాళ్ళైన రాజారావు, అనసూయల్ని ఇంట్లోంచి బయటికి కదలొద్దని సారథే వీళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేవాడు. ప్రసన్న వచ్చి వీళ్ళ మంచి చెడ్డ కనుక్కుంటుండేది. అన్నింటికన్నా చెప్పుకోవలసింది మురళి రాజారావుకి బాగా దగ్గరైపోయాడు. ఇంట్లోంచే క్లాసులు జరుగుతుండడంతో ఇంట్లో కూర్చొని విసిగెత్తిన మురళి వాళ్ళ అమ్మానాన్నల దగ్గర పేచీలు పెడుతుంటే ఏవీ తోచని రాజారావు అతన్ని ఆడుకుందాం రమ్మని ఎప్పుడో పిల్లలతో కలిసి ఆడుకున్న క్యారం బోర్డు, స్క్రాబుల్ బయటికి తీసి ఆడడం మొదలెట్టాడు. మధ్య మధ్య కథలు చెప్పుకుంటూ, జోక్స్ చెప్పుకుంటూ ఇద్దరూ తాత మనవళ్ళలాగా మంచి స్నేహితులైపోయారు. వీళ్ళిద్దరినీ చూస్తున్న సారథి, ప్రసన్న మురళికి ఈ సమయంలో మంచి మాటలు చెప్పే తాతగారు దొరికినందుకు ఎంతో ఆనందపడిపోయారు. ఇహనో ఇప్పుడో ఈ మహమ్మారి అందరినీ వదిలిపోతుంది. మళ్ళీ హాయిగా పాత రోజుల్లోలా బంధుమిత్రులని కలవచ్చు అనుకుంటుంటే ఆ ఛాయలేవీ కనుచూపు మేరలో కనపడకపోగా అనసూయ ఇలా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడం రాజారావుని టెన్షన్లో పడేసింది. ఇప్పుడేం చెయ్యాలి? తమకేదైనా అయితే స్నేహితులు, చుట్టాలు ఎవ్వళ్ళూ రారు. ఎవరి భయం వాళ్ళది. దానికి సిద్ధపడి ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉండడమా? లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడమా? ఆలోచనలో మునిగిన రాజారావు దగ్గరికి అంకుల్ ఇవిగోండి మీరు తెమ్మన్న సరుకులు అంటూ వచ్చాడు సారథి. ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిన రాజారావు ఏమిటి విశేషాలు? అంటూ అతన్ని కబుర్లోకి దింపారు. ఈ పూట భోంచేసి విజయవాడ వెడదామనుకుంటున్నానండి. ఏమిటంత అర్జెంటు? ఇలాంటి టైంలో ఊరెళ్ళడం అంత మంచిది కాదేమో? నిజమేననుకోండి. కానీ మా నాన్నగారు పోయాక ఊళ్ళో ఉన్న కాస్త పొలం, ఇల్లు అమ్మకానికి పెట్టాం కదా! అదేదో బేరం కుదిరిందట. సంతకాలు పెట్టడానికి రమ్మని మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఓహో! ఇంతకీ ఆ వచ్చిన డబ్బు ఏం చేద్దామని? పెద్ద మనిషి తరహాగా అడిగాడు రాజారావు. అదేనండి ఫ్లాట్ ఏదైనా కొందామని చూస్తున్నాం. ఆ డబ్బు డౌన్ పేమెంట్ చేసేస్తే మిగిలింది బ్యాంక్ లోన్ తీసుకొని నెలా నెలా కట్టుకుందామని. మరెక్కడైనా నచ్చింది దొరికిందా? ఎక్కడండి? నాకు మా వాడికి కాలేజీ, స్కూలు దగ్గరని ఈ లొకాలిటీలో చూద్దామంటే చాలా చెప్తున్నారు. మా బడ్జెట్‌లో కావాలంటే సిటీ ఔట్‌స్కర్ట్స్‌కి వెడితే కానీ దొరికేలా లేదు. వివరంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు సారథి. రాజారావుకి ఒక్కసారి తను ఆ వయసులో పడ్డ కష్టం గుర్తొచ్చింది. 40 ఏళ్ల క్రితం పిల్లలింకా చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడే తాము ఈ ఇల్లు కొట్టుకుని వచ్చారు. కొత్తలో సిటీ బస్ ఎక్కడానికి కిలోమీటర్ పైన నడవాల్సి వచ్చేది.
పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళడానికి ఆటో రానప్పుడు, తనో, అనసూయో స్కూల్‌కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాల్సొచ్చేది. ఆ రోజుల్లో ఇక్కడసలు మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉండేది కాదు. 40 అడుగుల పైగా లోతుకి బావి తవ్వించుకుని మోటార్ పెట్టుకున్నారు. నెమ్మదిగా సిటీ పెరుగుతుండడంతో ఈ 40 ఏళ్లలో ఈ లొకాలిటీ మంచి సెంటర్ అయిపోయింది. ఇప్పుడు 4 అడుగులు వేస్తే చాలు మెయిన్ రోడ్ మీద అన్నీ పెద్ద పెద్ద షాపులే. ధరలు కూడా బాగా పెరగడంతో అప్పుడు వేలల్లో కొన్న ఈ స్థలం ఇప్పుడు ₹1,00,00,000 పలుకుతోంది. సిటీలో ఉన్న చుట్టాలిళ్ళకి వెడుతూ వస్తూ హాయిగా కాలం గడిపేసుకుంటున్న తమకి ఈ కరోనా మహమ్మారి కాళ్ళు చేతులు కట్టిపడేసింది. ఈ ఏన్నర్థం నుంచి తాము పడుతున్న పాట్లు ఆ భగవంతుడికే తెలుసు. ఇంకెన్నాళ్ళు ఇలా గడుపుకోవాలో ఆలోచిస్తున్న రాజారావుకి, పోనీ పిల్లలు అడిగినట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతేనో అనిపించింది. కానీ మరుక్షణమే ఈ దేశం, పరిసరాలు శాశ్వతంగా వదిలి వెళ్ళడమంటే మనసు ఎందుకో అంత సిద్ధపడుతున్నట్లుగా అనిపించలేదు. ఒక్కసారి అతనికి తన తండ్రి గుర్తువచ్చారు. ఆయనని ఎన్నిసార్లు తమ దగ్గరికి వచ్చి ఉండమన్నా కూడా అలవాటైన ఆ పల్లెటూరిని, సొంత ఇంటిని, పరిచయస్తులని వదిలి రాలేననేవారు. అప్పుడు ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు రాజారావుకి అర్థమవుతోంది. అసలు ఈ సమస్యకి పరిష్కారం అంటూ ఏదైనా ఉంటుందా అని ఆలోచనలో పడిపోయాడు రాజారావు. మామూలుగానే వారాంతంలో కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు కొడుకులిద్దరూ గట్టి పొట్టే పట్టారు. "ఎందుకు నాన్నా ఈ వయసులో మీరిద్దరూ అవస్థ పడడం? ఇక్కడికొచ్చేస్తే హాయిగా కలిసుండొచ్చు. మీరెలా ఉన్నారోనని మాకు ఇంక బెంగుండదు." "అది కాదర్రా! వచ్చి ఏ 6 నెల్లో ఉండడం వేరు. మొత్తం ఇక్కడ చుట్టబెట్టేసి వచ్చేయమంటే కాస్త ఆలోచించుకోవాలి కదరా!" "అంత ఆలోచనెందుకు? ఇల్లెలాగో పాతదే. అమ్మకానికి పెట్టేస్తే సరి. మనకి డబ్బు ముఖ్యం కాదు కదా! ఎంతో కొంతకి సెటిల్ చేసేసుకోండి." రాత్రంతా పిల్లలన్న విషయమే ఆలోచిస్తూ నిద్రకి కూడా దూరమయ్యాడు రాజారావు. ఆ మర్నాడు పొద్దున్న ప్రసన్న పూలు కోసి ఇస్తున్నప్పుడు అడిగింది అనసూయ. "ఫ్లాటు కొనుక్కుందాం అనుకుంటున్నారట కదా! ఈయన చెప్పారు. మంచి పనే. ఎక్కడ చూసుకుంటున్నారు?" "ఔట్‌స్కర్ట్స్‌లో 2, 3 చోట్ల చూశామండి. ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని" అంది ప్రసన్న. "ఎంత అవుతుందనుకుంటున్నారు?" "వాళ్ళు 60,00,000 చెప్తున్నారండి. మేం 50కిమ్మంటున్నాం. మంచి పని చేస్తున్నారు. మీలాగే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇలాగే అవస్థలు పడ్డాం" నవ్వుతూ చెప్పింది అనసూయ. "ఎవరైనా అంతేనండి. ఒక వయసులో అవస్థలు పడక తప్పదు కదా!" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ప్రసన్న. అక్కడే పేపర్ చదువుకుంటూ వాళ్ళ మాటలు వింటున్న రాజారావుకి ఒక్కసారి బుర్రలోకి తళుక్కుమంటూ ఒక ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనని తిరగా మరగా వేసి చాలాసేపు దాని గురించే విశ్లేషించుకుంటూ ఉండిపోయాడు రాజారావు. ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక అనసూయని పిలిచాడు. ఏమిటోనని వచ్చిన అనసూయని పక్కని కుర్చీలో కూర్చోమని చెప్తూ, "నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇద్దరం ఇలా ఇంకొకరి సహాయం లేకుండా ఉండడం పిల్లలు తట్టుకోలేకపోతున్నారు." అన్న రాజారావు మాటలకి అవునన్నట్లు తలూపింది అనసూయ. "మనకేమో కష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని, పరిసరాల్ని వదిలి దేశం కాని దేశానికి పోవాలంటే మనసొప్పటం లేదు. పోనీ ఇక్కడే ఉండిపోదామంటే ఈ మహమ్మారి వలన చుట్టాలు, స్నేహితుల సాయం కూడా అడగలేకపోతున్నాం. ప్రస్తుతం పైనున్న వాళ్ళు సాయం చేస్తున్నారు కదండీ! మరి వాళ్ళు కూడా ఎక్కడో ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు కదా! ఇంకొకరినెవరినైనా మంచి వాళ్ళని తెచ్చుకుంటే సరి. ఎలా తెలుస్తుంది ఎవరు మంచివారో? క్రితం 2 సార్లు అద్దెకున్న వాళ్ళతో మనం పడ్డ అవస్థలు మర్చిపోయావా? మరేం చేద్దామంటారు? మనం ఉన్నన్నాళ్ళే ఈ ఇల్లు మన పేర ఉంటుంది. ఇప్పుడే ఈ పాతింటిని ఎంతో కొంతకి అమ్మేయమని పిల్లలు రేపొద్దున్న అయిన కాటికి అమ్మేస్తారు. ఆ పనేదో మనం ఇప్పుడే చేసేస్తే అంటే ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళిపోదామంటారా? కంగారుగా అడిగింది. ఊహూ, మనం ఉండగానే మనకి కావాల్సినది ఉంచుకొని పైపోషణ అమ్మేద్దాం. అది సారథి వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళని మనం 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం. మొగుడు పెళ్ళాలిద్దరూ మంచివాళ్ళు. ఏమంటావ్? కానీ వాళ్ళు ఇంకెక్కడో చూసుకున్నారేమో? అది దూరమవుతుందని ఆలోచిస్తున్నారు కదా! కింద ఇల్లు మనమే ఉంచుకుంటాం. మనింట్లో మనం ఉంటున్న సంతృప్తి మనకుంటుంది. వాళ్ళకి కూడా ఈ లొకాలిటీలో ఇల్లంటే సంతోషమే కదా! మన ఇల్లు మొత్తం అమ్మితే ₹1,00,00,000 వస్తుంది.
అదే పై భాగాన్ని మాత్రం అమ్మితే 50,00,000 కదా! అది వాళ్ళ బడ్జెట్‌లో వచ్చేస్తుంది కూడా. రాజారావు చెప్తున్న విషయాన్ని విన్న అనసూయ ఆలోచించడం మొదలెట్టింది. చూడు అనసూయ, మనం ఒక్కళ్ళం ఇలా ఉండడం వల్ల పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిపోదామంటే ఇంకా మన మనసు సర్దుకోలేకపోతోంది. పోనీ ఏదైనా ఓల్డేజ్ హోమ్‌కి వెళ్ళి మనలాంటి నలుగురితో కలిసి ఉందామనుకున్నా కూడా సొంతిల్లు వదిలేసి వెళ్ళడం బాధగా అనిపిస్తోంది. సారథి వాళ్ళు మనకి కాస్త సాయంగానూ ఉన్నట్టుంటారు. మన ఇంట్లో మనం ఉన్నట్టు ఉంటుంది. ఏమంటావ్? కానీ ఇప్పుడు మనకి ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదండీ! అప్పుడు డబ్బుల అవసరం కనుక పైన పోర్షన్ వేశాం. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి. ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు. తెల్లారి లేస్తే మన ఆజ కనుక్కునే మనుషుల అవసరం. సారథి వాళ్ళు మనతో బాగా కలిసిపోయారు కనుక కావాల్సిన వాళ్ళం ఒక్క దగ్గర ఉన్నట్టుంటుంది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్న అనసూయకి రాజారావు చెప్పిన ఈ ఆలోచన ఏదో బాగున్నట్టే అనిపించింది. కానీ సారథి వాళ్ళు ఈ పాతిల్లు కొంటారంటారా? ఎందుకు కొనరు? కిందది కట్టి 40 ఏళ్లయింది కానీ, పైన వేసి 10 ఏళ్లేగా అయింది. అందులోనూ ఈ లొకాలిటీలో వాళ్ళకి ఈ ధరలో దొరకడమంటే మాటలేంటి? ఖచ్చితంగా చెప్పాడు రాజారావు. అంతేకాదండోయ్! మీ దగ్గర మురళి మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు. వాడిని వదులుకోలేకే కదా ఈ ఆలోచన. ఇంతకీ నువ్వేమంటావో చెప్పలేదు? మనసులోని మాట బయటికొచ్చిన రాజారావు సీరియస్‌గా భార్యనడిగాడు. ఏమంటాను? మీ ఆలోచన ఉభయతారకంగా ఉందంటాను అంది నవ్వుతూ. ఆమె ముఖం మీది నవ్వు చూశాక రాజారావుకి గుండెల మీద భారం దించుకున్నట్టనిపించి మనసు శాంతపడింది. కథ సమాప్తం.